హాయ్ అండి. హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకుంటే నలుగురు చక్కగా తినేయచ్చు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లాగా కాకపోయినా నా స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. వేడి వేడి ఫ్రైడ్ రైస్లో పైన కాస్త నిమ్మరసం పిండి ఉల్లిపాయలు వేసుకొని తింటే భలే ఉంటుంది కదా. ఒక్కసారి నేను చూపించినట్టుగా చెయ్యండి, అద్రిపోతుంది. మరి తయారీ విధానం చూద్దామా. వాటర్ లేకుండా చికెన్ ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం, మిరియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 1 టేబుల్ స్పూన్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పొయ్యి అనేది పెట్టేసి చికెన్ ఇందులో వేసేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ అనేది జ్యూసీగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. హై ఫ్లేమ్లో చికెన్ ఫ్రై చేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా ఉన్న లోపల